వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. సో అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఒక టూ అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్ ఆస్పిరెంట్స్కి కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సెకండ్ ఎస్బీఐపిఓ ఎగ్జామ్ అయితే అయిపోయింది. అందరు ఎగ్జామ్ ఎలా రాశారు, అందరు బాగా రాశారు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి 22nd 23rd ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది. సో ఈ డే నుంచి చూసుకుంటే మనకి చాలా తక్కువ డేస్ అయితే ఉంది, 15 డేస్. సో 2 వీక్స్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఈ 2 వీక్స్ ఆఫ్ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఒకసారి ఆలోచించండి. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టైం ఐబీపీఎస్ పీఓ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్గా స్కిప్ చేయండి. పీఓ ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయిపోయే వరకు డైలీ 2 మాక్ టెస్టెస్ అనేది రాయండి కంపల్సరీగా. దట్ విల్ హెల్ప్ యూ. ఎగ్జామ్స్ రాసి ఎనాలిసిస్ చూసుకొని ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. అది వింటేనే యూస్ఫుల్. ఇన్ కేస్ మీరు వినకుండా ఎగ్జామ్ రాసి పక్కన పడేసిన ఇట్స్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, నేనైతే చెప్తున్నాను. అండ్ సెకండరీ థింగ్, ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు మాక్ ఎగ్జామ్స్ ఎక్కువ రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ విధంగా అయితే 1 hour కూర్చొని హ్యాబిట్యుయేట్ అయ్యి రాస్తారో సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. క్వశ్చన్స్ మేబీ డిఫరెంట్ రావచ్చు, వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ may be different, but the pattern is same. So you should sit for 1 hour constantly while writing the examination, and better to write exam on the laptop or the system. Please try to avoid the phones. అండ్ ఎందుకంటే మనకి ఫోన్లో మనం చార్టింగ్ స్పీడ్ ఎలా ఉంటుందో మన టచ్ స్పీడ్ అలా ఉంటుంది. కానీ ల్యాప్టాప్ కానీ సిస్టంలో రాసేటప్పుడు మనం మౌస్ అనేది యూస్ చేస్తాము. దానివల్ల ఏంటంటే మనం ఎగ్జామ్లో ఫోన్లో మనకి సిస్టమ్ ఇస్తారు, డెస్క్టాప్ మీద రాస్తాం కాబట్టి దానికి మనం హ్యాబిట్యుయేట్ అవుతాము. టెన్షన్ అనేది ఉండదు, ఏది ఎక్కడ పట్టుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది. సో ఎగ్జామ్లో స్క్రోల్ డౌన్ ఆప్షన్ ఉండదు, ఎవ్రీథింగ్ కూడా రైట్ క్లిక్ దానితోనే యూస్ చేస్తాం కాబట్టి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, నేను జాబ్ నేను జాబ్ చేస్తున్నానా మానేసానా, డిస్కంటిన్యూ చేశానా అని కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకి ఎందుకు వచ్చిందో డౌట్ నాకు తెలీదు. నేనైతే జాబ్ క్విట్ చేయటం జరిగింది. ఎందుకు అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ థింగ్ వర్క్ సాటిస్ఫాక్షన్. అంటే నా వర్క్ 99.99% నేను వర్క్ బాగా చేస్తున్నాను అండ్ అప్రిషియేషన్ కూడా వచ్చాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వై ఐ లెఫ్ట్ మై జాబ్ ఈజ్ ఎలా అంటే ఒక బ్యాడ్ ఫియర్. నా గోల్ ఇది కాదు. ఫస్ట్ థింగ్ 2 రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ థింగ్ నా హెల్త్ ఇష్యూస్. 2 రీజన్స్ ఉన్నాయి, ఎక్కువ రీజన్స్ కూడా ఏం లేవు. అండ్ ప్రొడక్టివ్ ప్రకారం, వర్క్ ప్రకారం ఐ వాజ్ గివెన్ మై 100%, ఎలాంటి డౌట్ లేదు. అండ్ నేను వర్క్ చేసిన దగ్గర కూడా అందరూ కూడా ఓకే, స్టార్టింగ్ న్యూ కాబట్టి ఓకే అనుకున్నారు. సెకండ్ థింగ్, షీ వాజ్ ఇంప్రూవింగ్ అన్న ఫీలింగ్ వాళ్ళకు కూడా వచ్చింది. ఐఎమ్ ద గుడ్ పర్సన్ అండ్ గుడ్ టు ఎక్స్ప్లెయిన్, గుడ్ టు డూ ఆల్ ద థింగ్స్ అండ్ వాళ్ళకైతే క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే 1 month అయిపోయిన తర్వాత మన ప్రోగ్రెస్ ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. జాబ్ వదిలేయడానికి 2 రీజన్స్ ఉన్నాయండి, ఎక్కువ కూడా లేవు. ఒకటి నా హెల్త్ ఇష్యూస్. నేను ఇప్పటికీ 3 సర్జరీస్ చేయించుకున్నాను. నాకు ఏంటంటే కంటిన్యూస్గా, అంటే నాకు తెలిసినంతవరకు April 30th అలా స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఏంటంటే ఏప్రిల్ ఓకే, April 30th to May 30th ఓకే. ఫ్రమ్ ద June 1st ఆన్వర్డ్స్ గెట్టింగ్ సో మచ్ ఆఫ్ సివియర్ బ్యాక్ పెయిన్. అసలు ఎలా అంటే నేను నైట్ టైము, నేను నిజంగా ఒక 1.5 month అవుతుంది నేను రైట్ సైడ్ తిరిగి పడుకోకుండా ఉండటం. కంటిన్యూస్గా లెఫ్ట్ సైడే పడుకున్నా. ఎందుకంటే బికాజ్ సివియర్ పెయిన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్, అది కూడా రైట్ సైడ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే నేను చేసే జాబ్ కొంచెం నించొని చేయాలి. ఐ కాంట్ ఏబుల్ టు స్టాండ్ ఫర్ మోర్ దాన్ 2 hours. 2 hours కూడా కాదు, 1.5 hour కన్నా ఎక్కువ నేను నించోలేకపోతున్నాను. ఆ ఇంపాక్ట్ అనేది నాకు ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా, ఇంట్లో వర్క్స్ చేసుకోవాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా చాలా అంటే చాలా కష్టమైపోయింది. ఎలా అంటే నైట్ టైం నిద్ర ఉండట్లేదు ఆ పెయిన్ వల్ల, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాల్సి వస్తుంది కంటిన్యూస్గా. ఒక సైడే పడుకోవటం వల్ల కూడా పెయిన్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది.
కొంచెం పక్కకి రైట్ సైడ్ అలా తిరుగుదామన్నా విపరీతమైన నొప్పి. అసలు ఐ కాంట్ బేర్ అనిపించింది. మధ్యలో అయితే క్విట్ చేద్దాము, ఇంకా మన వల్ల కాదు అనిపించింది. కానీ ఓకే, ముందు చెప్దాము తర్వాత, ఎందుకంటే ఫస్ట్ ఆపర్చునిటీ అయినా వాళ్ళు మనకి జాబ్ ఇచ్చారు. మేబీ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ చాలా వచ్చినా, లేదు ఆఫ్లైన్లో వెళ్ళి నేర్చుకుంటే చాలా మనం ప్రొడక్టివ్గా ఉంటాము, నేర్చుకోవచ్చు అన్నట్టుకెళ్ళా. నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే బ్యాడ్ డెసిషన్. ఈ ఇయర్ వచ్చేసరికి జాబ్లో జాయిన్ అవ్వటం. దానివల్ల నేను 2 months వేస్ట్ చేసుకున్నాను. కానీ నేను ఎంతో కొంత నేర్చుకున్నాను, అంతవరకైతే ఓకే. కానీ సెకండరీ థింగ్ ఈ హెల్త్ ఇష్యూ ఒకటి. అండ్ చెప్పేటప్పుడు ఎలా అంటే వర్క్ చేసేటప్పుడల్లా ఫీలింగ్ ఏంటంటే ఇది నా గోల్ కాదు, ఇది నా ఎయిమ్ కాదు. ఎక్కడో ఒక చిన్న రిగ్రెట్ అయితే ఉంది. నా గోల్ బ్యాంకింగ్ కదా, నేను ఎందుకు ఇటు వచ్చాను, చక్కగా ఈ ఇయర్ కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండేది అని. కానీ ఒకరోజు నేను క్లియర్గా ఆలోచించాను. అంటే 1.5 month వేస్ట్ అయినా ఇయర్ సేవ్ చేసుకున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది. ఫస్ట్ థింగ్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పాను. సెకండరీ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్ కేస్ నాకు ఏదైనా అయితే నా ఫ్యామిలీని అయితే నేను చూసుకోలేను. మై కిడ్స్ ఆర్ వెరీ వెరీ స్మాల్. వాళ్ళకి ఏంటంటే అన్నీ నేనే చేసి పెట్టాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ కేస్ నా వర్క్ అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవటం, హౌస్ హోల్డ్ వర్క్స్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవడం, వాళ్ళకి ఫుడ్ ఫీడ్ చేయటం, నేను ఇంట్లో వర్క్స్ చేసుకొని నేను ప్రిపరేషన్ చేయటం, అసలు ఇవన్నీ కూడా నా వల్ల కాలేదు బికాస్ ఆఫ్ మై హెల్త్ రీజన్స్ అని చెప్పొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్. నేను ఎగ్జామ్కి వెళ్ళేలోపు ఒక 25 టెస్టెస్ రాసుంటా అంతే. ఒక 100 అనేది ఉంటే ఒక 25 రాసా, అంటే 1/4 రాశాను. దాని ఇంపాక్ట్ నాకు ఎగ్జామ్లో చూయించింది. మనం ఎంత ప్రొడక్టివ్గా ప్రిపేర్ అయితే అంత బాగుంటుంది. కానీ నాకు ఆ టైం లేదు. కొన్ని డేస్ అయితే స్కిప్ చేసి ప్రిపేర్ అయిన డేస్ కూడా ఉన్నాయి. సెకండ్ థింగ్ వచ్చేసరికి PO ఎగ్జామ్ రాసిన తర్వాత నేను కన్ఫర్మ్ చేసుకుంది ఏంటంటే మన వల్ల కాదు. మనం జాబ్ చేస్తూ ఇంట్లో వర్క్ చేస్తూ హెల్త్ సెట్ రైట్ చేసుకొని బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం అనేది ఐ కాంట్ అనిపించింది. ఉన్నది ఈ ఇయర్ ఒకటి చేస్తే లైఫ్ లాంగ్ ప్రైవేట్ జాబ్ చేస్తూ కంటిన్యూ అవటం, లేదంటే సీరియస్గా తీసుకొని గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వాలి. ఈ 2 రీజన్స్ని పెట్టుకున్నా. సో నేను ఆల్రెడీ 1 month బ్యాకే ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈ పెయిన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే చెప్పాను. వాళ్ళు ఫస్ట్ నో చెప్పారు. తర్వాత ఓకే, వీ విల్ కన్సిడర్ ఇట్ ఫర్ సమ్ రీజన్స్ అబౌట్ యువర్ హెల్త్ రీజన్స్, వీ విల్ కన్సిడర్ అబౌట్ ఇట్ అన్నట్టుగా అన్నారు. ఇంకా తర్వాత నేను 2-3 times గట్టిగా చెప్పడం జరిగింది. ఓకే అని చెప్పారు. సో ఐ లెఫ్ట్ మై జాబ్. నౌ మై కంప్లీట్ గోల్ అండ్ మై కంప్లీట్ ఎయిమ్, నా కాన్సన్ట్రేషన్ మొత్తము కూడా ఓన్లీ గెటింగ్ ఏ జాబ్. ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఏదో ఒక జాబ్ తెచ్చుకోవాలి. ముందు అసలు నేను గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. జాబ్ రావాలి అంటే అసలు ముందు మన దగ్గర స్కిల్ ఉండాలి, ప్రిపరేషన్ ఉండాలి, హార్డ్ వర్క్ అయితే కంపల్సరీగా చెయ్యాలి. నేను చెప్పేది ఒకటే, ఎవరైనా పార్ట్ టైమ్గా అయినా చేసుకోండి, కానీ ఫుల్ టైం మాత్రం ఒక జాబ్ అనేది కన్సిడర్ చేయొద్దు. డైలీ 2 to 3 hours వర్క్స్ ఉన్న జాబ్స్ కూడా ఉన్నాయి. అవి చేసుకుంటూ ఫైనాన్షియల్గా మీకు ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ 1 or 2 hours వర్క్ అనేది చేసుకోండి. సో ఇది అండి, అందుకే నా రీజన్స్ ఇవి. సో ఇప్పుడు కూడా ఈవెన్ మార్నింగ్ లేచిన తర్వాత ఇంట్లో వర్క్ ఉండి తర్వాత కంటిన్యూస్గా 4-5 hours నేను కూర్చోలేకపోతున్నాను. సో నేను ఏంటంటే 1 hour గ్యాప్ అయితే తీసుకొని ప్రిపేర్ అవుతున్నాను. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు కొంచెం హెల్తీగా ఉండి అంతా బాగుంటే దయచేసి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఆపర్చునిటీస్ అనేది ఒకేలా ఉండవు, ఒకేలాగా రావు. సో ఎవరికైనా ఫుల్ టైం వర్క్ చేయాలి అనుకొని బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అంటే బెటర్ టు నాట్ టు డూ ఇట్. అది ప్రిపరేషన్ అన్నా కంటిన్యూ స్టాప్ చేయండి, లేదు జాబ్ అన్నా స్టాప్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, రెండింటిని మేనేజ్ చేయటం చాలా కష్టం. ఈవెన్ మనం మెయిన్స్ అటెంప్ట్స్ చాలా ఇచ్చి ఉన్నా కూడా చాలా కష్టం. మెయిన్స్ దాకా వెళ్ళాము అంటే మన దగ్గర ఏదో ఒక క్వాలిఫికేషన్ అయితే ఉంది, ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, నాలెడ్జ్ అయితే ఉంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి. IBPS PO ఎగ్జామ్ 22nd, 23rd of August అయితే ఉంది. గట్టిగా ప్రిపేర్ అవ్వండి. డైలీ 2 mock ఎగ్జామ్స్ రాయండి, 2 explanations వినండి, అనాలిసిస్ వినండి. ఎందుకంటే మనకి ఓన్లీ 2 weeks ఆఫ్ టైం ఉంది. ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ.